ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రాసెస్ గురించి ఒకసారి సో షేర్ చేస్తాను స్క్రీన్. సో దిస్ ఈజ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ అనమాట. దిస్ ఈజ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో మనకి లైట్ సోర్స్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని మనం ఒక లైట్ సోర్స్ కింద యూజ్ చేస్తామండి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం చేస్తుందంటే ఈ న్యూక్లియస్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియస్ ఆర్ఎఫ్ని అబ్జార్బ్ చేసుకుని ఆ న్యూక్లియస్లో ఉన్నటువంటి స్పిన్ ఓరియంటేషన్లో చేంజింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ స్పిన్ ఓరియంటేషన్లో చేంజ్ అనేది జరిగిందో మనకి ఖచ్చితంగా అప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత న్యూక్లియస్ చుట్టూ ఇండ్యూస్ చేయబడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఎప్పుడైతే న్యూక్లియస్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అయ్యిందో మనము బయటికి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పంపిస్తాము. రెండు ఒకే పొజిషన్లో అలైన్లో ఉంటే వాటిని డీసీలింగ్ అంటాము. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిషన్లో ఉందంటే దీన్ని సీల్డింగ్ అంటాం. అయితే ఎన్ఎంఆర్ దేనికి యూజ్ చేస్తామంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఏదైనా ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడానికి, అదేవిధంగా ఆర్గానిక్ మాలిక్యూల్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి, అదేవిధంగా ప్రోటాన్స్ యొక్క నేచర్ తెలుసుకోవడానికి సో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అన్నదాన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇదంతా బేసిక్ అనమాట. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ బేసిక్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి చూడండి దిస్ ఈజ్ ప్రోటాన్ ఎన్ఎంఆర్. సో ఈ ప్రోటాన్ ఎన్ఎంఆర్లో మనకి డిఫరెంట్ టిఎంఎస్ అనేటటువంటి టెట్రామెథైల్సిలేన్ అనే ఒక కాంపౌండ్ మనం రెఫరెన్స్గా తీసుకుంటామండి. ఇది ఎక్కడంటే 0 దగ్గర తీసుకుంటాం. టిఎంఎస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రెఫరెన్స్ కాంపౌండ్ దట్ ఈజ్ 0. రిమైనింగ్ దిస్ ఈజ్ 1.4 1.2 దగ్గర ఇది టెట్రాబ్యూటైల్ గ్రూప్ అంటే కార్బన్ చుట్టూ 3 మెథైల్. సో ఇది మెథాక్సీ గ్రూప్ అంటే 3.5 అంటే ఆక్సిజన్కి 3 ప్రోటాన్స్ ఉంటే వాడి 3.5 దగ్గర ఉంటుందండి. ఇది ఆల్కేన్ గ్రూప్ 1.2 1.3 దగ్గర ఉంటుంది. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ నియర్ 0 దగ్గరలో ఉంటే 0కి దగ్గరలో ఉంటే సో ఈ 0కి దగ్గరలో ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ 0 దగ్గరలో ఉన్నాయి. దిస్ ఈజ్ టెట్రాబ్యూటైల్ గ్రూప్. దిస్ ఈజ్ మెథాక్సీ గ్రూప్ అంటే 3.4 దగ్గర ఉంది. ఈ ప్రోటాన్ ఎన్ఎంఆర్ ఏంటంటే మన ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్స్ అనేవి మనం దేంతో బేస్ చేసుకుని ఉంటామంటే టెట్రామెథైల్సిలేన్ టిఎంఎస్తో మనం కంపేర్ చేసుకుంటూ మనం మాట్లాడుతాము. సో ఏవైతే టిఎంఎస్కి దగ్గరగా ఉన్నాయో వాటిని సీల్డింగ్ ప్రోటాన్స్ అంటారు, దూరంగా ఉంటాయో వాటిని డీసీల్డింగ్ ప్రోటాన్స్. ఈ డౌన్ ఫీల్డ్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ ప్రోటాన్స్ కానీ ఈ స్కేల్ ఇక్కడ ఉన్నట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ ప్రోటాన్ 7.2 వస్తుంది. ఈ స్కేల్ ప్రోటాన్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం మాట్లాడుకోవచ్చమ్మా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి ప్రిన్సిపల్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో డిఫరెంట్ ఎన్ఎంఆర్స్ ఉన్నాయి చూడండి. ఓన్లీ న్యూక్లియై దట్ కంటైన్ ఆడ్ మాస్ నెంబర్ అంటే మనకేంటి ప్రోటాన్ ఎన్ఎంఆర్ అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే మాస్ ఎప్పుడు 1 ఉండాలా. అదేవిధంగా C13 ఎన్ఎంఆర్ యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ఫ్లోరిన్ 19 ఎన్ఎంఆర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఇదంతా ఒక స్పెక్ట్రమ్ అమ్మ. ఇదంతా ఒక ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క మెగాహెర్ట్జ్ ఎంత ఉంది 900 మెగాహెర్ట్జ్ ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్. ఇది 900 మెగాహెర్ట్జ్ ఉన్నటువంటి ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. విత్ 20.1 టన్ పెర్మనెంట్ మ్యాగ్నెట్ ఎంత అంటే 21.1 టెస్లా పెర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది ఉంది. ఇదంతా ఒక ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు చూడండి ఇక్కడ మనకి సో చూడండి ఇక్కడ ఇదంతా శాంపిల్ ట్యూబ్ అండి. ఇందులో శాంపిల్ మనము ఇచ్చేస్తాము. శాంపిల్ ట్యూబ్ ఇదంతా ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది. ఈ డిటెక్టర్ లాస్ట్కి వచ్చి ఇదంతా డిస్ప్లే అనమాట. ఇక్కడ స్పెక్ట్రమ్ మనం చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్
సో ఎన్ఎంఆర్లో మనకి ఏంటేంటి ఉంటాయి, జనరల్గా ఏంటేంటి ఉంటాయి అంటే శాంపిల్ హోల్డర్ అనేది ఉంటుందండి. శాంపిల్ హోల్డర్ అంటే శాంపిల్ మనం ఎక్కడైతే ఇంజూర్ చేస్తామో దాన్ని శాంపిల్ హోల్డర్, దీన్ని శాంపిల్ ట్యూబ్ అని కూడా అనొచ్చు. దీంతోపాటు పెర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుంది, పెర్మనెంట్ మ్యాగ్నెట్. సో టెస్లాలో ఉంటుంది వాల్యూ. ప్రోబ్, నెక్స్ట్ స్వీప్ జనరేటర్, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్, రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్, రీడ్ అవుట్ సిస్టమ్స్. ఇక్కడ చూడండి శాంపిల్ ట్యూబ్ అండి, ఇది శాంపిల్ ట్యూబ్ అనమాట. మ్యాగ్నెట్, ఇదిగోండి ఇది మ్యాగ్నెట్. నెక్స్ట్ డిటెక్టర్, ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్, అబ్జార్ప్షన్, దిస్ ఈజ్ ప్రింటర్. ఓకే, ఇది ప్రింటర్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి, సో శాంపుల్ హోల్డర్ అంటే ఫస్ట్ శాంపుల్ హోల్డర్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలమ్మా. వాట్ ఈజ్ శాంపుల్ హోల్డర్? శాంపుల్ హోల్డర్ అంటే ఏంటంటే శాంపుల్ హోల్డర్ షుడ్ బి హెల్డ్ ఇన్ ఏ హోల్డర్ విచ్ షుడ్ బి కెమికల్లీ ఇనర్ట్ అయ్యి ఉండాలన్నమాట. శాంపుల్ హోల్డర్ ఇప్పుడు కూడా డ్యూరబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ టు రేడియన్స్కి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. గ్లాస్ ట్యూబ్ విత్ 8.5 cm లాంగ్ అండ్ 0.3 cm diameter. The sample holder in NMR normally tube shaped and therefore called as a sample tube. ఇదిగోండి ఇదంతా ఒక శాంపుల్ హోల్డర్ అండి. ఇది మనం ట్యూబ్, దీన్ని NMR ట్యూబ్ అంటాం. చూడండి ఇది ఇందులో పెడతాం మనం. ఇది ఉంది కదా, సో ఇది శాంపుల్ లెంత్ 5 cm ఉండాలండి. దీని శాంపుల్ లెంత్ ఎంత ఉంది? 5 cm. దిస్ ఈజ్ కాయిల్ లెంత్ అనమాట. ఈ ట్యూబ్ని జనరల్గా NMR అనే ఒక ట్యూబ్, NMR ట్యూబ్ ఎలా ఉంటుందంటే ఒక గ్లాస్ వేర్ ఉంటుందమ్మా. ఈ గ్లాస్ ట్యూబ్లో ఇలా వెర్టికల్గా ఇలా సన్నంగా ఉంటుంది. దీనిలో మనం ఏంటంటే ఒక శాంపిల్ని పెట్టుకుంటాం అనమాట, శాంపిల్ ఉంచుతాం. ఈ శాంపిల్ ఏం చేస్తాం, ఏదైనా ఒక సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకుంటామమ్మా. కార్బన్, డ్యూటీరియం ట్రైక్లోరైడ్ CdCl3, D2O డ్యూటీరియం ఆక్సైడ్, ఇలా ఒకటి D6 C6 D6. సో ఆ విధంగా ఏదైనా డ్యూట్రోబెంజిన్ లాంటి సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తాం. ఈ ట్యూబ్ని పట్టుకొని ఈ ట్యూబ్ని ఎందులో పెడతాము? శాంపిల్ హోల్డర్. ఇదంతా శాంపిల్ హోల్డర్. దీనిలో ఈ ట్యూబ్ని మనం ఏం చేస్తాము? పెడతాం అనమాట. ఈ ట్యూబ్లో ఒక లెంత్, శాంపిల్ లెంత్ 5 cm అమ్మా. ఇది శాంపిల్ హోల్డర్, ఇదంతా ట్యూబ్ అనమాట. ఏ ట్యూబ్? ఇగోండి ఈ ట్యూబ్ పెడతాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, పెర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంటి? సెకండ్ ఏంటి పెర్మనెంట్ మ్యాగ్నెట్. ఇక్కడ మనకి NMRలో ఒక మ్యాగ్నెట్ అన్నది ఖచ్చితంగా తీసుకుంటాం. ద NMR ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ షుడ్ గివ్స్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ షుడ్ నాట్ చేంజ్ ద ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. ఇక్కడ మనం తీసుకునేది 2000 గాసే, దీన్ని టెస్లాలో తీసుకుంటామమ్మా. ఈ మ్యాగ్నెట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకోవాలి. ఆ కొంత ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. సో రేంజ్ 60 MHz టు 700 MHz, 1.4 టన్ నుంచి 16.4 తీసుకుంటాం అనమాట. అయితే 1H NMRలో మనం ఆపరేట్ చేసేది 60 to 100 MHz. కార్బన్ 13, ఓన్లీ కార్బన్ ఆటమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసేది కార్బన్ 13, 200 to 600 MHz అనమాట. ఇక్కడ దేర్ ఆర్ 2 parts ఆఫ్ మ్యాగ్నెట్ ఉంది. ఒకటి సూపర్ కండక్టివ్ మ్యాగ్నెట్, 2 సిమ్ కాయిల్స్. దిస్ ఈజ్ ద మ్యాగ్నెట్ గురించి. థర్డ్, సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ అంటే ఏంటి? ఈ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ అన్నది మనము దేంచో అంటే టిన్ను లేదా నియోబియం అనే వాటితో తయారు చేస్తాం, లేదా టైటానియం లేదా యాంటిమోనీ లాంటి వైర్స్తో కూడా మనం తయారు చేయొచ్చండి. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్. దేంతో తయారు చేస్తామంటే మనకి ఇక్కడ మీకు చూడండి, దేంతో తయారు చేస్తామంటే టిన్ అనమాట. సో టిన్ను లేదా నియోబియం, టైటానియం, యాంటిమోనీతో మనం ఏం చేస్తామంటే ఇది మనం తయారు చేస్తామండి. సో ఆ విధంగా మనం తయారు చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే
సో నెక్స్ట్ ఏంటంటే ద మ్యాగ్నెట్ సబ్మెర్జ్డ్ లిక్విడ్ హీలియం ఫర్ ప్రొవైడింగ్ ద సఫిషియంట్ కూలింగ్. ద మ్యాగ్నెట్ ఈజ్ సబ్మెర్జ్డ్ లిక్విడ్ హీలియం. హీలియం ఎందుకు తీసుకుంటామంటే హీలియం అన్నది కూలింగ్ చేయడానికమ్మా. ఈ హీలియం లిక్విడ్ ఏం చేస్తామంటే ద మ్యాగ్నెట్ ఈజ్ సబ్మెర్జ్డ్ లిక్విడ్ హీలియం ఫర్ ప్రొవైడింగ్ ద సఫిషియంట్ కూలింగ్. ద మ్యాగ్నెట్ అండ్ ద లిక్విడ్ హీలియం రిజర్వాయర్ ఆర్ ఎన్కేస్డ్ ఇన్ ఏ లిక్విడ్ నైట్రోజన్ రిజర్వాయర్ టు డిక్రీజ్ ద ఎవాపరేటివ్ లాస్ ఆఫ్ మోర్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ హీలియం. నెక్స్ట్ ఏంటి అంటే సిమ్ కాయిల్స్ అంటే ఈ సిమ్ కాయిల్స్ దేనికి యూజ్ చేస్తాం, ఇవన్నీ సిమ్ కాయిల్స్ అంటామమ్మా. ఈ సిమ్ కాయిల్స్ అనేవి యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు ఆల్రెడీ చెప్పాను శాంపిల్స్లో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అవ్వడానికి మనం ఇక్కడ సిమ్ కాయిల్స్ తీసుకుంటాం. ఈ సిమ్ కాయిల్స్ దేనికి యూజ్ అవుతాయంటే యూజ్డ్ ఫర్ మేకింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ హోమోజీనియస్ ప్రొవైడెడ్ బై ద మ్యాగ్నెట్స్. Through these coils, current is adjusted until the magnetic field has the required homogeneity. Next, probe ante enti. What is probe? Probe ante ante in which the sample holder is placed. Probe lo sample holder anedi untadandi. Dilo contains air turbine to span the sample holder while the spectrum is collected, used to excite and detect the magnetization in radio frequency of a sample. The most essential component, the RF transmitting and receiving coil. So for maximum sensitivity, a fixed frequency probe is needed. Separate probe is required for proton NMR, C13 NMR and fluorine 19 NMR. Next, sweep generator ante enti. Sweep generator అంటే ఏంటంటే ఈ స్వీప్ టు ప్రొడ్యూస్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాస్ త్రూ ఏ శాంపుల్ ఫర్ ఏ మాలిక్యూల్ టు రెజొనెన్స్. మనకి ఏంటంటే కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ శాంపుల్లో ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుందండి. ఫర్ ఎ న్యూక్లియస్ టు రెజొనేట్ ద ప్రెసెంట్ ఫ్రీక్వెన్సీ షుడ్ బికమ్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. మనకి ఆ శాంపుల్లో మనకు కొంత ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఫ్రెస్నెల్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ దేనికి మ్యాచ్ అవ్వాలంటే మనం అప్లై చేసేటటువంటి రేడియో ఫ్రీక్వెన్సీకి ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఫ్రీక్వెన్సీ స్వీప్ మెథడ్ అంటే ఏంటి? దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రెజొనేట్ ద న్యూక్లియస్. The frequency of the RF radiation is changed so that it becomes equal to the resonance frequency or precession frequency. Next, field sweep method ante in this method to resonate the nucleus, the frequency of RF radiation is kept constant and the precision frequency is changed by changing the applied magnetic field. Next, radio frequency transmitter ante enti. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది జనరేట్ అవుతుంది సో బై ఆర్ఎఫ్ క్రిస్టల్ ఆసిలేటర్. ఇదేంటంటే కొంత రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నాక ఇంకా ఎక్సెస్ ఏమైనా ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటే రిమైనింగ్ దాన్ని ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ చేస్తుందమ్మా. సో రేడియో ఫ్రీక్వెన్సీ రికార్డర్ అంటే ఏంటి? సో రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్ అంటే ఏంటంటే ఈ రిసీవర్ ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీని కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది, రిమైనింగ్ అంతా ఎమిట్ చేస్తుంది. సో కొంత ఏదైతే అబ్జార్బ్ చేస్తుందో అదంతా కొంత న్యూక్లియస్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఆ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అందులో ఇండ్యూస్ అవుతుంది అన్నమాట. సో ద NMR సిగ్నల్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద ప్రోబ్ ఈజ్ డిటెక్టెడ్ బై డిజిటైజర్ రిసీవర్ అట్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్. ఇగోండి చూడండి, ఇక్కడ మనకి ఒక స్పెక్ట్రమ్ అనేది వస్తుంది చూడండి, ఏ విధంగా స్పెక్ట్రమ్ వస్తుంది. దిస్ ఈజ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఇది స్పెక్ట్రమ్. దీస్ సిగ్నల్స్ ఆర్ ద టైమ్ డొమైన్ మస్ట్ బి కన్వర్టెడ్ ఫ్రీక్వెన్సీ డొమైన్. టైమ్ డొమైన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ డొమైన్ స్పెక్ట్రమ్. సో ఇది ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అమ్మ. ఇక్కడ మనకి స్పెక్ట్రమ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఫైనల్గా ఈ స్పెక్ట్రమ్ మనం ఏం చేస్తామంటే ఎనాలిసిస్ చేస్తాం. దిస్ ఈజ్ రీడ్ అవుట్ అంటాం అనమాట. సో రీడ్ అవుట్. సో నెక్స్ట్ ఏంటి అంటే
సాల్వెంట్స్ ఏమైనా ఎన్ఎంఆర్లో యూజ్ చేస్తున్నామా? సాల్వెంట్స్ యూజ్డ్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. విచ్ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రో? ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో యూజ్ చేసే సాల్వెంట్స్ ఏంటంటే frequently the sample cannot be obtained in the pure state. Frequently the sample cannot be obtained in pure state, or it may be in the solid or gas phase. Most NMR spectra are recorded for compounds dissolved in a solvent. Most NMR spectra are recorded for compound dissolved in a solvent. Therefore, signals will be observed for the solvent, and this must be accounted for in solving spectral problems. So, it may be necessary to dissolve it for extract for some other medium. In this case, a solvent must be used. Several requirements must retain by a good solvent. సో ఇక్కడ మనం యూజ్ చేసే సాల్వెంట్స్ ఏంటి అంటే కెమికల్ ఇనర్ట్ ఉండాలమ్మా. సో కెమికల్ ఇనర్ట్ టు ద శాంపిల్. మీరు ఏ శాంపిల్ అయితే ఈ సాల్వెంట్ అనేది యాడ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాల్వెంట్ ఎన్ఎంఆర్లో సబ్మిట్ చేస్తున్నారు, ఒక ఎస్టర్ అనే సాల్వెంట్ని సబ్మిట్ చేస్తున్నారు, ఎస్టర్ అనే కాంపౌండ్. ఈ ఎస్టర్కి మనం CdCl3 అనేటటువంటి సాల్వెంట్ యాడ్ చేస్తాం. ఈ సాల్వెంట్ ఏమవుతుందంటే ఎస్టర్తో రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. దట్ ఈజ్ కెమికల్లీ ఇనర్ట్ సాల్వెంట్. సో అందుకే చెప్తున్నా, ద యూజింగ్ సాల్వెంట్ షుడ్ నాట్ కంటైన్ హైడ్రోజన్. ఖచ్చితంగా ఉండకూడదు. ఇప్పుడు వాటర్ H2O యూజ్ చేయకూడదమ్మా, హైడ్రోజన్ ఉంటుంది. మెథైల్ ఆల్కహాల్ CH3 హైడ్రోజన్స్ ఉంటాయి. సో క్లోరోఫామ్ CHCl3 హైడ్రోజన్ ఉంటాయి. మరి హైడ్రోజన్ ఉన్నవి ఎందుకు యూజ్ చేయకూడదంటే, మనం ఏదైతే శాంపుల్ని ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఇన్కార్పొరేట్ చేస్తున్నామో, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం ప్రవేశపెడుతున్నామో, ఆ కాంపౌండ్ యొక్క ఎన్ఎంఆర్ అనేది క్లియర్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. ఆ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం స్టడీ చేస్తాం. మనం సాల్వెంట్లో కూడా హైడ్రోజన్ ఉన్నటువంటి ఏవైనా ఒక సాల్వెంట్స్ తీసుకున్నట్లయితే మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో ఈ సాల్వెంట్ యొక్క ప్రోటాన్కి సంబంధించిన పీక్స్ కూడా ఆ స్పెక్ట్రంలో కనబడతాయి. కాబట్టి మనకి శాంపిల్కి సంబంధించిన స్పెక్ట్రంతో పాటు మనం యూజ్ చేసే సాల్వెంట్ యొక్క స్పెక్ట్రం కూడా మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం సాల్వెంట్లో ఖచ్చితంగా ప్రోటాన్ H అనేది ఉండకూడదు. మరి ప్రోటాన్ H ఉండకూడదంటే మరి ఏం చేయాలి మీరు అంటే, H ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఏంటి? డ్యూటీరియం సాల్వెంట్స్, దట్ ఈస్ డ్యూటిరేటెడ్ సాల్వెంట్స్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ ఎన్ఎంఆర్ సాల్వెంట్స్. ఎన్ఎంఆర్లో మనం ఈ డ్యూటిరేటెడ్ సాల్వెంట్స్ తీసుకోవాలి. మరి ఏ సాల్వెంట్స్ తీసుకోవాలి అంటే వాటర్ తీసుకోవాలి. వాటర్ ప్లేస్లో ఖచ్చితంగా నా కాంపౌండ్ వాటర్లో సాల్వ్ అవుతుంది, వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను వాటర్ తీసుకోవాలి. మరి వాటర్ తీసుకుంటే వాటర్లో H2 ఉంది, హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి హైడ్రోజన్స్ కూడా ఎన్ఎంఆర్లో ఏమవుతాయి? రికార్డ్ అయిపోతాయి. మరి హైడ్రోజన్స్ ఎన్ఎంఆర్లో రికార్డ్ అయిపోతే మరి మన శాంపిల్కి సంబంధించిన స్పెక్ట్రమ్ని ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. కాబట్టి వాటర్ ప్లేస్లో డ్యూటీరియం తీసుకుంటాం, డ్యూటీరియం ఆక్సైడ్, దట్ ఈస్ DTO. లేదా మిథైల్ తీసుకోవాలి, మిథైల్ ఆల్కహాల్ తీసుకోవాలి. మిథైల్ ఆల్కహాల్లో H3+లో D3 తీసుకుంటాం, CD3OH, డ్యూటిరేటెడ్ మిథైల్ ఆల్కహాల్. లేదా నాది క్లోరోఫామ్లో డిజాల్వ్ అవుతుంది నా కాంపౌండ్ అంటే కంపల్సరీగా CDCl3, డ్యూటిరేటెడ్ క్లోరోఫామ్ తీసుకోవాలి. అలా ఏది దేంట్లో అవుతుంది, లేదు బెంజీన్లో అవుతుందంటే సో ఖచ్చితంగా బెంజీన్కి సంబంధించి C6H6 కదా, D6 తీసుకోవాలి, డ్యూటిరేటెడ్ బెంజిన్ తీసుకుంటాం. ఆ విధంగా డిఫరెంట్ డ్యూటీరియం సంబంధించినటువంటి సాల్వెంట్స్, డ్యూటిరేటెడ్ సాల్వెంట్స్ మాత్రం మనం ఎన్ఎంఆర్లో యూజ్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ సాల్వెంట్స్ రకాలు ఉన్నాయి. టు అవాయిడ్ స్పెక్ట్రా డామినేటెడ్ బై సాల్వెంట్, మనం ఖచ్చితంగా మనము స్పెక్ట్రాలో సాల్వెంట్కి సంబంధించినటువంటి స్పెక్ట్రాని అవాయిడ్ చేయాలి. ఏం చేయాలి? సాల్వెంట్కి సంబంధించినటువంటి స్పెక్ట్రాని మనం అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? సాల్వెంట్కి సంబంధించిన స్పెక్ట్రా రాకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే డ్యూటిరేటెడ్ సాల్వెంట్స్ తీసుకోవాలి. ఈ డ్యూటిరేటెడ్ సాల్వెంట్స్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇందులో హైడ్రోజన్ లేదు కాబట్టి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. CS2 కార్బన్ డైసల్ఫేట్ తీసుకోవచ్చు. మరి క్లోరోఫామ్లో హైడ్రోజన్ ఉంది కదా, దాని ప్లేస్లో
CdCl3 డ్యూటిరేటెడ్ క్లోరోఫామ్ తీసుకోండి. ఎందుకంటే క్లోరోఫామ్ డైరెక్ట్గా తీసుకోకూడదు. ఈ క్లోరోఫామ్లో ఉన్నటువంటి ప్రోటాన్ యొక్క వాల్యూ 7.26 ppm అన్నది మనకి ఖచ్చితంగా సింగ్లెట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దీని పీక్ కూడా మనకు అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి ఈ హెచ్ ప్లేస్లో మనము డ్యూటీరియం తీసుకుంటాం. చూడండి, హవెవర్ ద డ్యూటిరేషన్ ఈజ్ నాట్ 100%, సో సిగ్నల్స్ ఫర్ ద రెసిడ్యువల్ ప్రోటాన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ క్లోరోఫామ్ సాల్వెంట్. ఒకవేళ CdCl3 తీసుకోలేదు, క్లోరోఫామ్ తీసుకున్నాం అనుకోండి, ద కరస్పాండ్స్ టు CHCl3 సింగ్లెట్, దీనికి సంబంధించిన పీక్ వచ్చేస్తుంది. సాల్వెంట్కి సంబంధించినటువంటి పీక్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది 7.26. మనము అందువల్ల డ్యూటిరేటెడే ఖచ్చితంగా ఉండాలి, ప్రోటాన్స్ ఉండకూడదు. CdCl3 is a common solvent used for NMR analysis. It is used because most compounds will dissolve in it. It is volatile, therefore easy to get rid of, and it is non-reactive and will not exchange it deuterium with protons. C6D6 hexadeutyrobenzene దాన్ని కూడా తీసుకోవచ్చు. DTO, దట్ ఈస్ డ్యూటీరియం ఆక్సైడ్. డ్యూటీరియం ఆక్సైడ్ కూడా మనం సాల్వెంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అమ్మా. అయితే అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా NMRలు అంటే చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఇదేంటంటే నాన్ డిస్ట్రక్టివ్ అనలిటికల్ టెక్నిక్. ఇట్ ఈజ్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ అనలిటికల్ టెక్నిక్ అండి. దట్ ఈజ్ యూజ్డ్ టు ప్రోబ్ the nature and characteristic of molecular structure. A simple NMR experiment produces information in the form of spectrum. సో NMRలో ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ తీసుకుంటాం గోవర్ధన్? NMRలో తీసుకునే సాల్వెంట్స్ ఏంటి గోవర్ధన్? సంధ్య, ఏమా సంధ్య? సో మనకి ఏమ్మా ఏ సాల్వెంట్ తీసుకుంటాం అమ్మా సంధ్య? గోవర్ధన్ ఎవరైనా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఏం వినపడట్లేదా? NMRలో మనము ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్లు తీసుకుంటాం? అర్థం కావట్లేదు సార్, బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్. ఓకే వెయిట్. సో ఇప్పుడు వినపడుతుందా గోవర్ధన్? వాయిస్ ఈజ్ ఓకే, క్లియర్ నౌ? లేదు సార్, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? వినపడట్లేదా? వెయిట్. NMRలో మనం యూజ్ చేసేటటువంటి సాల్వెంట్స్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ NMR? క్లోరోఫామ్ యూజ్ చేస్తామా? బెంజీన్ యూజ్ చేస్తామా? క్లోరోఫామ్లో మనకు ప్రోటాన్ ఉంటుందమ్మా. క్లోరోఫామ్లో ప్రోటాన్ ఉంటుంది కాబట్టి డ్యూటిరేటెడ్ క్లోరోఫామ్ యూజ్ చేస్తాం. డ్యూటిరేటెడ్ క్లోరోఫామ్. బెంజీన్లో కూడా ప్రోటాన్ ఉంటుంది కాబట్టి డ్యూటిరేటెడ్ బెంజీన్ యూజ్ చేస్తాం. ఓకేనా? డ్యూటిరేటెడ్ బెంజీన్ అన్నది మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అప్లికేషన్స్. NMR స్పెక్ట్రోస్కోపీలో అప్లికేషన్ చూడండి. ఇట్ ఈజ్ ఏ నాన్ డిస్ట్రక్టివ్ అనలిటికల్ టెక్నిక్ అబ్బా. non-destructive analytical technique that is used to probe the nature and characteristics of molecular structure. ఏదైనా ఒక మాలిక్యులర్ స్ట్రక్చర్ ఖచ్చితంగా తెలియాలంటే మనం NMR స్పెక్ట్రోస్కోపీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే ఏంటి మనకంటే ఇందులో స్ట్రక్చర్ యొక్క ఎల్సిడేషన్, ఖచ్చితమైనటువంటి స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్తుంది. ఆ స్ట్రక్చర్లో కెమికల్ కాంపోజిషన్ ఎలా ఉన్నాయి, కార్బన్ హైడ్రోజన్ రేషియో ఎలా ఉంది, వాటి యొక్క ఫార్ములా ఎలా ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
అందులో ఏమైనా మిక్చర్ ఇంప్యూరిటీస్ ఉన్నాయా అన్నది కూడా మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనకి తెలుస్తుందండి. సో దిస్ ఈజ్ ఎన్ఎంఆర్. సో ఇక్కడ మీరు చూడండి, ఎన్ఎంఆర్ జనరల్గా ప్రోటాన్ ఎన్ఎంఆర్లో మనం తెలుసుకుంటాం. ప్రోటాన్ ఎన్ఎంఆర్లో నేచర్ ఆఫ్ ప్రోటాన్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకుంటాం, ప్రోటాన్ యొక్క నేచరు అండ్ ప్రోటాన్ యొక్క నెంబరు ఈ విధంగా మనం తీసుకుంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటాన్లో ఒక బెంజీన్లో 6 ప్రోటాన్లు ఉన్నాయంటే 6 ప్రోటాన్కి సంబంధించిన వాల్యూస్ వస్తాయి. లేదా బెంజీన్కి సంబంధించినటువంటి ఫేనాలిక్ ప్రోటాన్సా ఫేనాల్ ప్రోటాన్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎన్ఎంఆర్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎన్ఎంఆర్స్ అనేవి డిఫరెంట్ ఎన్ఎంఆర్స్ ఉంటాయమ్మా. సో ద అప్లికేషన్ ఆఫ్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ బట్ నోన్ టు ద జనరల్ పబ్లిక్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటాం, ఎంఆర్ఐ. మనకి ఎంఆర్ఐ స్కాన్స్ అంటారు కదా, ఎంఆర్ఐ డయాగ్నోసిస్, మెడికల్ డయాగ్నోసిస్. ఈ మెడికల్ డయాగ్నోసిస్లో యూజ్ చేసేదే మనకి ఇది ఈ ఎన్ఎంఆర్ అనే ప్రిన్సిపల్ యూజ్ అవుతుంది. అండ్ ఎంఆర్ఎం మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ మైక్రోస్కోపీ ఇన్ రీసెర్చ్ సెట్టింగ్స్. హౌఎవర్ ఇట్ ఈజ్ ఆల్సో వైడ్లీ యూజ్డ్ ఇన్ కెమికల్ స్టడీస్. సో ఎన్ఎంఆర్లో రకాలు ఏంటంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్, నెక్స్ట్ కార్బన్ 13 ఎన్ఎంఆర్ అండ్ డ్యూటీరియం ఎన్ఎంఆర్ అండ్ ఫాస్ఫరస్ 31 ఎన్ఎంఆర్ అనమాట. సో బయోకెమికల్ ఇన్ఫర్మేషన్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్ ఫ్రమ్ లివింగ్ టిష్యూ, హ్యూమన్ బ్రెయిన్ ట్యూమర్స్. చూడండి, మనం చాలా రకాలు దేనిలో యూజ్ చేస్తాం, ఇది హాస్పిటల్లో అబ్జర్వ్ చేస్తాం కదా, హ్యూమన్లో ఉన్నటువంటి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది తెలుసుకోవడానికి కూడా మనకి ఇది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే టెక్నిక్ నోన్ యాజ్ ఇన్ వివో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ కెమికల్ షిఫ్ట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, కెమికల్ షిఫ్ట్ ఎన్ఎంఆర్ మైక్రోస్కోపీ అని కూడా అంటాం అనమాట. సో కెమిస్ట్రీలో జనరల్గా మనకి స్టడీ చేయొచ్చు ఈ పీక్స్. ఇది మెంతాల్ అనేదమ్మా, మెంతాల్ యొక్క పీక్స్ అనేవి మనకి డ్యూ టు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనము స్టడీ చేయొచ్చు అమ్మా. ఇవన్నీ వాటి యొక్క పీక్స్ అనమాట మెంతాల్. ఇది కెమికల్ షిఫ్ట్ అనేది పార్ట్స్ పర్ మిలియన్లో పీపీఎంలో తీసుకుంటాం, 0 దగ్గర తీసుకుంటాం. సో ఒక్కొక్క ఏ ప్రోటాన్ అనేది మెథైల్, బి ప్రోటాన్ కూడా మెథైల్, ఏబీలు 2 కూడా మెథైల్స్ అమ్మ. ఈ మెథైల్స్ వేల్స్ అనేవి చైన్ కాంపౌండ్స్ కాబట్టి 0 దగ్గర ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏబిసిలు కూడా 0 దగ్గరలో ఉన్నాయన్నమాట మనకి ఈ వాల్యూస్ అన్ని. సో ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఇది ఖచ్చితంగా టోలిన్ అనే కాంపౌండ్ తీసుకుంటే ఈ టోలిన్కి 0 ppm ఎన్ఎంఆర్ కెమికల్ షిఫ్ట్ టీఎంఎస్ ఉంది కదా, ట్రైమెథైల్ సిలేన్. ఈ ట్రైమెథైల్ సిలేన్ని మనం 0 ppm దగ్గర తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటి 2 ఏంటి 7 ఏంటి అంటే 2 అనేది ఏంటంటే బెంజైలో ఉన్నటువంటి టోలిన్ యొక్క అంటే టోలిన్ అంటే మెథైల్ ప్రోటాన్స్. ఈ మెథైల్ ప్రోటాన్స్ని ఏమంటాం మనం జనరల్గా బెంజైలిక్ ప్రోటాన్స్ అంటాం. ఈ బెంజైలిక్ ప్రోటాన్స్ మనకి ఎక్కడ వస్తున్నాయి ఎగ్జాక్ట్గా 2.1 to 2.2 దగ్గర వస్తున్నాయి. మరి 7 దగ్గర ఉన్నాయి కదా, 7.2 దగ్గర బెంజీన్కి సంబంధించినటువంటి ప్రోటాన్స్ అనమాట. ఇది టోలిన్ యొక్క ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అండి. ఇంటెన్సిటీ వర్సెస్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ 0 ppm దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి కెమికల్ షిఫ్ట్ ఎన్ఎంఆర్ అనమాట. సో దిస్ ఈజ్ ఏ రిఫరెన్స్ కాంపౌండ్ దట్ ఈస్ టీఎంఎస్ టెట్రామెథైల్ సిలేన్. టోలిన్లో 8 ప్రోటాన్స్ ఉన్నాయండి, 5 వచ్చి బెంజీన్కి సంబంధించింది. ఈ బెంజీన్ అనేది 7 దగ్గర ఉన్నాయి విచ్ ఆర్ ఏరోమాటిక్ అండ్ రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఈ 3 వచ్చి మెథైల్ గ్రూప్ అండి. ఈ వాల్యూస్ వచ్చి 2.34 దగ్గర ఉన్నాయి. దీస్ సిగ్నల్ ఫర్ 3 ప్రోటాన్స్ మెథైల్ గ్రూప్ విచ్ జాయింట్ అండ్ ఆరోమాటిక్ రింగ్ అపియర్స్ సింగ్లెట్ 2.34 దగ్గర ఉన్నాయండి. రిమైనింగ్ 7 ప్రోటాన్స్ వచ్చేసరికి 7.2 7.3 దగ్గర ఉన్నాయండి. ఇవి టోలిన్ యొక్క మనం స్పెక్ట్రా అని మనం కూడా మాట్లాడచ్చు. టోలిన్ స్పెక్ట్రా అనేది మనం మాట్లాడచ్చు. సో ఇది మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఉన్నటువంటి సో ఏదైనా స్పెక్ట్రాన్ని ఐడెంటిఫై చేయడం. సో ఇది మనకి చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది జస్ట్ ఒకసారి చూడండి. ప్రిన్సిపల్ అంటే మనకు తెలుసు. ఈ ప్రిన్సిపల్లో మనకి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది యూజ్ చేస్తామని కూడా మనకు తెలుసు ప్రిన్సిపల్లో. సో ఏంటంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నేచర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది తెలుసుకుంటామని. సీలింగ్ ప్రోటాన్స్, డీసీలింగ్ ప్రోటాన్స్ ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ యూజ్ చేసే సాల్వెంట్స్ ఏంటంటే బ్యూటరేటెడ్ సాల్వెంట్స్ యూజ్ చేస్తామని మనకు తెలుసు.
సో ఏంటంటే మనకి ఇది ఎన్ఎంఆర్ ఎంత ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మ. ఇది ఎన్ఎంఆర్ యాక్టివ్ అవ్వాలంటే కంపల్సరీగా ఆడ్ అటామిక్ మాస్ అయ్యి ఉండాలని చెప్పాం. ఇదే శాంపిల్ ట్యూబ్ అనమాట. మన శాంపిల్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తాం ఈ ట్యూబ్లో. ఇది మ్యాగ్నెట్ అండి, ఎలక్ట్రోమ్యాగ్నెట్, సౌత్ అండ్ నార్త్. సో ఇది వచ్చి డిటెక్టర్ అండి. ఇక్కడ వచ్చి సిఆర్టీ డిస్ప్లే కంప్యూటర్. సో అక్కడ స్పెక్ట్రమ్ని మన ఈ డిస్ప్లేలో మనం చూస్తూ ఉంటాం. సో ఇదేనమాట. సో కాంపోనెంట్స్ ఏంటి, ఇది మనకున్న కాంపోనెంట్స్ ఏంటి, శాంపుల్ హోల్డర్, ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న కాంపోనెంట్ శాంపుల్ హోల్డర్, పెర్మనెంట్ మ్యాగ్నెట్, నెక్స్ట్ ప్రోబ్, స్వీప్ జనరేటర్, రేడియో ఫ్రీక్వెన్సీ, ట్రాన్స్మిటర్, రేడియో ఫ్రీక్వెన్సీ, రిసీవర్, రీడౌట్, ఇలా మనకి చాలా ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి ఎన్ఎంఆర్కి సంబంధించినటువంటి ఈ స్పెక్ట్రమ్ అండి. ఇది ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది శాంపుల్ హోల్డర్ అనమాట. జనరల్గా ఎన్ఎంఆర్ రేపు పొద్దున మీరు ఏదైనా ఒక ల్యాబొరేటరీలో ఒక కాంపౌండ్ని సింథసిస్ చేశారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, మనం ల్యాబ్లో మీకు ప్రాక్టికల్లో పారాసిటమాల్ అనే సింథసిస్ ఉంది. అయితే ఈ పారాసిటమాల్ సింథసిస్ చేస్తారు కదా. సింథసిస్ చేసిన తర్వాత, సింథసిస్ అంటే ఏంటి, ప్రిపరేషన్ అనమాట. ఈ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాము, దాన్ని కాలమ్ క్రోమటోగ్రఫీ ద్వారా ప్యూరిఫికేషన్ చేసుకుంటాం, ప్యూరిటీని చెక్ చేస్తాం. అంటే మనం ప్యూరిఫికేషన్ అనేది ఆ యొక్క పారాసిటమాల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మొత్తాన్ని మనం రిమూవ్ చేయడానికి ఏం చేస్తాం, కాలమ్ క్రోమటోగ్రఫీ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఆ క్రోమటోగ్రఫీ మెథడ్ ద్వారా కాంపౌండ్స్ ఎప్పుడైతే ప్యూరిఫై చేసామో వాటిని మనము ఫర్దర్గా స్పెక్ట్రోస్కోపీ స్టడీస్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ప్యూరిఫై చేసినటువంటి సింగిల్ స్పాట్ ఉన్నటువంటి కాంపౌండ్. స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్లో డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపీస్ ఉన్నాయండి. దట్ ఈజ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్లో 2 రకాలు ఉన్నాయి. ప్రోటాన్ ఎన్ఎంఆర్ ఉందండి, అదేవిధంగా C13 ఎన్ఎంఆర్ ఉంది. ఈ ఎన్ఎంఆర్లు ఎప్పుడైతే మనం స్టడీ చేస్తామో అప్పుడు ఎన్ఎంఆర్కి మనం సబ్మిట్ చేయాలి శాంపిల్. అంటే ఈ ట్యూబ్ తీసుకుంటామండి, వైట్ ట్యూబ్. ఈ వైట్ ట్యూబ్లో మనం ఏం చేస్తామంటే ఎన్ఎంఆర్ శాంపిల్ పెట్టుకుంటాం. ఈ శాంపిల్ పెట్టుకొని ఈ శాంపిల్ ఇన్సర్ట్ చేస్తాం. ఈ శాంపిల్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసామో, ఈ శాంపిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఏంటంటే ఒక CDCl3 అనే ఒక సాల్వెంటో, లేదా డ్యూటీరియం ఆక్సైడ్ సాల్వెంటో, C6D6 అనే సాల్వెంటో, ఏదో ఒక సాల్వెంట్లో బాగా డిజాల్వ్ చేసుకొని ఈ శాంపిల్ని ఎన్ఎంఆర్లో మనం ఎక్కడ ఏంటంటే ఇగోండి ఇక్కడ, సో ఈ ట్యూబ్లో పెడతాం అన్నమాట. సో ఈ ట్యూబ్లో మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. సో అందుకే చెప్తున్నాడు, ఈ గ్లాస్ ఆర్ పైరెక్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేస్తారు. గ్లాస్ ఆర్ పైరెక్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఈ గ్లాస్ ట్యూబ్ విడ్త్ ఎంత ఉండాలంటే 8.5 సెంటీమీటర్స్, లాంగ్ ఎంత ఉండాలంటే 0.3 సెంటీమీటర్ ఇన్ డయామీటర్స్లో మనకి అనేవి ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంతే ఎన్ఎంఆర్. సో ఇన్స్ట్రుమెంటేషన్